లో ఒకళ్ళకి 21,000 ఇస్తుంటే ఒకళ్ళకి. ములుగు జిల్లా మేడారంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ పునర్నిర్మాణానికి అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్, టీఎస్, ఎస్పీ శబరీష్ పరిశీలించి సమీక్ష నిర్వహించారు. రేపు మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఇదే అంశం మీద పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ జాతరకు ఇప్పటికే 150 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి పనులు ప్రారంభించడం కోసం ఇక్కడ ఉన్నటువంటి పనులను పరిశీలించడం కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు రాబోతున్నారు. ఇప్పటికే ఈ యొక్క ఏర్పాట్లపై స్థానిక మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ గారు మేడారం చేరుకొని అక్కడ అభివృద్ధి పనులకు సమీక్ష సమావేశానికి సంబంధించిన పనులను కూడా పరిశీలన చేపడుతున్నారు. రేపు సీఎం రాబోతున్న పర్యటనకు అన్ని ఏర్పాట్లు కూడా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు అనేక నిధులు విడుదల చేయడం జరిగింది. మరో దిక్కు అభివృద్ధి కోసం మేడారం రూపురేఖలు గద్దెలను మాడిఫై చేయడం కోసం కూడా ఈరోజు ఆ యొక్క ప్రణాళికను కూడా విడుదల చేయబోతారు రేపు సీఎం పర్యటనలో భాగంగా. అందుకు కావాల్సిన ఏర్పాట్లను మంత్రి సీతక్క దగ్గరుండి అన్ని ఏర్పాట్లను చేపడుతున్నారు. రేపు రాబోయే సమయం ఎన్ని గంటలకు, ఏ సమయానికి ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడని పూర్తి వివరాలు అయితే మనకు తెలియపరచడానికి మంత్రి సీతక్క అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆసియాలో అతిపెద్ద గిరిజన మేడారం మహాజాతర జనవరి 28 నుండి 31 వరకు జరిగేటువంటి జాతరకు ఇప్పటి నుంచే పనులను సిద్ధం చేసి భక్తులు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మేడారం మహాజాతరకు ఏర్పాట్లు చేయడం కోసం ముందస్తుగా ఇప్పటికి 6 నెలల ముందే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఈ పనులను పరిశీలించడం కోసం ఈ మేడారం రాబోతున్నారు. ఇందుకు ఇక్కడ ఉన్నటువంటి పనులను మరి ఇక్కడ ఉన్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధులు కావాల్సినటువంటి పనులను కూడా చూపించడం కోసం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు అటు జిల్లా కలెక్టర్తో పాటు మంత్రి గారు చొరవ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లపై వారి ఒక సమావేశం ఏర్పాటు చేసి వారి పనులలో ముగించుకుపోయారని చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మొదటిసారి ముఖ్యమంత్రిగా ఈ యొక్క మేడారానికి రాబోతున్నారని చెప్పచ్చు. ఈ సంవత్సరంలో ఏదేమైనా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు పోలీసు యంత్రాంగం కావచ్చు, ఇటు మెజిస్ట్రేట్, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పచ్చు. కెమెరామెన్ రవీంద్రతో సంపత్, 99 టీవీ.